హలో గాయ్స్, నేనైతే ఈరోజు మామిడి తాండ్ర అయితే చేయబోతున్నాను. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో 10 మినిట్స్లో అయిపోతుంది. మన దగ్గర మామిడికాయలు ఉండాలి అంతే తప్ప ఏం లేదండి. మనకు ఎన్ని మామిడికాయలు కావాలో అన్ని తీసుకొని పైన పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. పీల్ ఉండకూడదు. పీల్ ఉంటే అంత టేస్ట్ రాదు, అసలు లేదనమాట. పీల్ తీసేసి ఇలా మెత్తగా కట్ చేసుకొని మనకి మిక్సీలో అయితే పట్టుకోవాలి మెత్తగా అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నా మామిడి తాండ్ర అయితే సూపర్ టేస్టీ కూడా వచ్చిందనమాట. ఇలా మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మెత్తగా. పలుకులు ఉండకుండా చూసుకోండి. పలుకులు ఉంటే అంతగా లేవదనమాట, చూడ్డానికి కానీ బాగుండదు. మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అయినా ఏదైనా, నేనైతే డేక్ష తీసుకున్నాను అనమాట. ఆ డేక్షలో అది వేసి ఒక 10 మినిట్స్ అంటే గట్టిగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఉడుకుతుంది అనమాట అది. ఇలా లైట్గా పైకి వచ్చి గట్టిగా అవుతుంది అనమాట. అలాగ అవుతున్నప్పుడే మనకు టేస్ట్ తగ్గట్టు మన మ్యాంగో స్వీట్ ఉంటుంది, లైట్గా వేసుకొని షుగరు అది కూడా కరిగేసి కొంచెం గట్టిగా అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. బాగా థిక్ లేయర్గా రావాలన్నమాట. బాగా థిక్ లేయర్లో వచ్చేటప్పటికే ఇంకా అయిపోయినట్టుగా. అప్పుడే మనం యాలక్కి పొడి కూడా వేసుకోవాలి. యాలక్కి పొడి వేస్తే బాగా స్మెల్ వస్తుంది అనమాట, ఫ్లేవర్ అనమాట. లైట్గా ఉడికించిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ కాబట్టి ప్యాన్ తీసుకోవచ్చు, ప్లేట్ కాబట్టి ప్లేట్ తీసుకోవచ్చు. ఏదైనా తీసుకొని దానికి గీ అప్లై చేసి బాగా రబ్ చేసుకోవాలి. నాకైతే 2 ప్లేట్స్ పట్టాయి అనమాట. నేను ఒక 3 మామిడికాయలు తీసుకున్నాను. ఒక 2 ప్లేట్స్ అయింది నాకైతే. ఆ 2 ప్లేట్స్కి రబ్ చేసుకొని నేనైతే ఇలా రబ్ చేసుకున్నాను. ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఇలా బొర్లించుకోవాలన్నమాట. ఇలా 2 ప్లేట్లకు వేసుకొని నేనైతే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. పతలాగా ఉంటేనే బాగుంటుంది, మందం అంతగా అవసరం లేదు. నేనైతే ఒక రోజు పెట్టాను ఎండలో అయితే. చాలు ఎండకైతే. ఒక రోజు పెట్టాను, చూడండి మామిడి తాండ్ర ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్గా ఒక 10 మినిట్స్ అయిపోతుంది. మన దగ్గర ఒక కొంచెం చక్కెర, 2 టేబుల్ స్పూన్ చక్కెర అండ్ మామిడికాయలు ఉంటే చాలండి. మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సింపుల్గానే 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.